షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసుకుంటే, ఎందుకంటే ఇది కనుక పెట్టుకుంటే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. చాలామంది మిస్టేక్ అనేది చేస్తున్నారు. వీడియో అలానే మనం ఇంకొక వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ స్లాష్ అని పెట్టి మన ఛానల్ పేరు కూడా రాసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మన ఛానల్ పేరు అనేది కూడా ఎంతో కాస్త వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, నేను ఇక్కడైతే టైటిల్ అయితే పెట్టేసినాను. ఇప్పుడు మనకి కింద ఈ డిస్క్రిప్షన్స్ అనేవి ఉంటున్నాయి. వీటన్ని ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది ఏంటంటే విజిబిలిటీ. మీ వీడియో అనేది ఎవరికి విజిబిలిటీ కావాలని, పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్. నేనైతే పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే పబ్లిక్ అంటే ఎవరైనా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు అని అర్థం. సో ఇక్కడైతే లొకేషన్ అంటే మీ వీడియో ఏ లొకేషన్కి వెళ్ళాలి. నేనైతే ఇండియా సెట్ చేసుకున్నా, ఇండియన్స్కి మాత్రం మన వీడియో వెళ్ళాలని. సో నేను ఇండియా అయితే సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆడియన్స్. మీ వీడియో అనేది ఇది పిల్లలకి సంబంధించిన లేకపోతే పిల్లలకి సంబంధించినవి కాదా అనేది ఇది. నేనైతే పిల్లలకి సంబంధించినది కాదు నా వీడియో, కాబట్టి నేను నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఏంటంటే షార్ట్స్ రీమిక్సింగ్. నేనైతే ఆడియో రీమిక్స్ పెట్టి వేసుకుంటున్నా ఓన్లీ. ఇది ఏంటంటే పేడ్ ప్రమోషనల్. మీ ఛానల్కి ఎవరైనా డబ్బులు సెండ్ చేయాలా షార్ట్ వీడియో చూస్తున్నప్పుడు అని. ఎందుకంటే షార్ట్ వీడియో చూస్తున్నప్పుడు పైన ఒకటి యాడ్ ప్రమోషనల్ అని ఒక చిన్న బార్ అయితే కనిపిస్తుంది. దాన్ని నొక్కితే ఏంటంటే మనకి ఎవరైనా మనీ సెండ్ చేసినందుకు. నేనైతే ఎస్ అని నొక్కుతున్నా. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆల్టర్నేటెడ్ కాంటెంట్. దీన్ని బట్టి ఏంటంటే మీ ఛానల్లో ఏమైనా తప్పులు ఉందా, అంటే వ్యూవర్స్కి ఏదైనా లోపం కనిపిస్తే వాళ్ళు మనకి రిపోర్ట్ ఇచ్చేటట్టు ఇది ఉంటుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను ఎస్ అని పెట్టుకున్నా. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏంటంటే అప్లోడ్ షార్ట్ అని నొక్కిస్తున్నా. ఎందుకంటే నేను టైటిల్ మొత్తం సెట్ చేసిన. మెయిన్లీ ఇక్కడ ఒక పాయింట్ అనేది ఉంది. చాలామంది ఆ పాయింట్ని గుర్తుపట్టకపోవచ్చు. సో నేను ఈ పాయింట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్త. ఇక్కడ వీడియోది ఉందిగా చిన్నది, ఈ వీడియోలో పెన్సిల్ అనేది ఉంది, చూసుకోండి. ఈ పెన్సిల్ సింబల్ ఉందిగా, ఇది ఎందుకంటే మన వీడియోని ఇంకా ఎడిట్ చేయాలనుకుంటే టెక్స్ట్ లేకపోతే ఫిల్టరేషన్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే, నేను టెక్స్ట్ ఫిల్టరేషన్ ఏమి యాడ్ చేయలేకపోతున్నా కానీ ఒక థంబ్నెయిల్ అనేది కూడా ఉంచుతుంది. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి అనేది థంబ్నెయిల్ కాబట్టి ఏదైనా స్టాప్ పాయింట్ అనేది మనం చూసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న బాక్స్ని స్లైట్లీ డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏది బెస్ట్గా అనిపిస్తుందో మన వీడియోలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఏదైనా బెస్ట్గా కనిపిస్తే అక్కడ ఆపేస్తే ఇక్కడ రైట్ బటన్ ఉంటుంది కదా, ఈ రైట్ బటన్ క్లిక్ చేస్తే అదే అటాచ్ అయిపోతుంది. చూడండి, అటాచ్ అయిపోయిందిగా, డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నాది ఇక్కడ షార్ట్ వీడియో మొత్తం నేను అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే ఇక్కడ మొత్తం నేను కంప్లీట్ చేసేసిన కాబట్టి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా. ఓకే, షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసుకున్నాం అంతే. ఓకే, సో ఇక్కడ మన